హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 పరీక్షకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వీటిని తీసుకొని వెళ్ళాలి. దీనికి సంబంధించి 2023 వీడియోస్లో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ని మీకు షేర్ చేస్తున్నప్పుడు చాలా మంది కూడా వాటిని వాచ్ చేస్తూ ఉన్నారు. అయినా సరే ఇప్పుడు మనకి 5 డేస్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా కంగారుగా ఉంటుంది కాబట్టి అయినా ఒకసారి రిమైండ్ చేస్తాను. ముఖ్యంగా ఏం తీసుకొని వెళ్ళాలి, దీన్ని మాత్రమే ఫోకస్ చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఎలాంగ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, 4/6 ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఎఫిక్సెడ్ ఆన్ ఇట్. అంటే ఈ మూడు కూడా అడ్మిట్ కార్డు మీద మీరు అంటించాలి లేదా ఇంప్రెషన్ వేయాలి. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి, రెండోది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి, అలాగే 4/6 ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని అంటించాలి. ఈ మూడు ఇంటి దగ్గరే చేసుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది కూడా ఇవన్నీ చేస్తున్నారు కానీ హడావుడిలో అడ్మిట్ కార్డ్స్ ని ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళటం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరు అన్ని గుర్తుంచుకొని తీసుకొని వెళ్ళండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 2 ప్రింట్అవుట్స్ అడ్మిట్ కార్డ్స్ తీసుకోండి. 2 ప్రింట్అవుట్స్ మీద కూడా వీలైతే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, 4/6 ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో రెండింటి మీద కూడా అంటించి మీరు దగ్గర పెట్టుకోండి. ఒకటి స్టూడెంట్కి ఇవ్వండి, ఒకటి పేరెంట్స్ తో ఉంచుకోండి. ఓకే, ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా లేదా మిస్ అయినా పొరపాటున పేరెంట్స్ దగ్గర ఉంటుంది కాబట్టి, గేట్ దగ్గర ఉంటారు కాబట్టి వెంటనే మీకు అందించే అవకాశం ఉంటుంది. క్లియర్? అయితే అవి ఎలా అంటించాలి అనేది శాంపుల్ గా మీకు ఒకటి చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ దండి, కేవలము అంటే మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే చూపిస్తున్నాను. అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్ లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. పైన సెక్షన్ లో అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి జాగ్రత్తగా. అంతేకాదండి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, ఇది మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేస్తాం కదా ఫోటోగ్రాఫ్ ని, అదే ఇక్కడ మనకి ప్రింట్ వస్తుంది. అలాగే సిగ్నేచర్ కూడా ప్రింట్ వచ్చింది. అంటే మనం ఎలా సిగ్నేచర్ చేసాము అనేది ఇక్కడ మనకి అప్లికేషన్ లో ఏదైతే స్కాన్ చేసామో అదే ఇక్కడ కనిపించింది. ఓకే, ఈ రెండు చూసుకొని ఇప్పుడు మీరు చేయాల్సిన చోట సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సంతకం చేయొచ్చు. అలాంటి ఫోటోని మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్ లోనే ఆ క్రింద సెకండ్ సెక్షన్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఆర్ అండర్టేకింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ బాక్స్ లో ఫోటో అంటించాను కదా, అంటే మీరు నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ ఫోటో అయితే అంటించారో సేమ్ అదే ఫోటో ఉండాలి. ఆ ఫోటో మీద స్టూడెంట్ పేరు ఉండాలి, అలాగే ఫోటో తీయించుకున్న డేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ అది ఇక్కడ అంటించండి. నెక్స్ట్ ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేయాలి. ఇక్కడ స్టాంప్ ప్యాడ్ యూజ్ చేసి మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయండి. ఓకే, ఈ రెండు కూడా ఇంటి దగ్గర చేసుకుని వెళ్ళాలి. మీరు మూడో బాక్స్ ఉంది కదండి, ఇక్కడ స్టూడెంట్ సంతకం చేయాలి కానీ ఇంటి దగ్గర చేయకూడదు. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందే చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకనే నేను ఇక్కడ సంతకం పెట్టలేదు. ఇది ఎంటీగా తీసుకుని వెళ్ళాలి మీరు. ఓకే, అలాగే సెకండ్ పేజ్ చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా పెద్ద సైజులో ఫోటో అంటించడానికి బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద మీరు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ 4/6 ఇంచెస్ మీరు అంటించండి. అలాగే ఇక్కడ కూడా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అని ఉంది, అలాగే క్యాండిడేట్స్ సిగ్నేచర్ అని ఉంది. స్టూడెంట్ సంతకం కూడా ఇన్విజిలేటర్ ముందు చేయాలి. అలాగే తప్పనిసరిగా హాల్ టికెట్ మీద ఇన్విజిలేటర్ సంతకం చేసి తీరాలి. ఒకవేళ సిగ్నేచర్ చేయడం మర్చిపోతే మరలా మీరు అడిగి చేయించుకోండి. ఓకే, అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి నేను చాలా వీడియోస్ లో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే ప్రికాషన్స్ అన్ని కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ లోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఈస్ టు బి ఎఫిక్స్డ్ ఆన్ అటెండెన్స్ షీట్. అంటే మీరు ఆల్రెడీ ఒక ఫోటోగ్రాఫ్ ని అంటించారు అడ్మిట్ కార్డు మీద, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అంటించారు. ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని ఎక్స్ట్రా ఒకటి మీరు చేతిలో పట్టుకొని అడ్మిట్ కార్డుతో పాటుగా ఎగ్జామ్ హాల్ కి తీసుకొని వెళ్ళాలి. అది అటెండెన్స్ షీట్ మీద ఎగ్జామ్ హాల్లో అంటించాల్సి ఉంటుంది. ఇది మర్చిపోకూడదండి, తప్పనిసరిగా 100% పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్లాల్సిందే. ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, దయచేసి 2 కాపీస్ మీరు తీసుకొని వెళ్ళండి ఎగ్జామ్ హాల్ దగ్గరికి. అంటే స్టూడెంట్ ఒకటి ఇవ్వండి, పేరెంట్ దగ్గర ఒకటి పెట్టుకోండి. స్టూడెంట్ పొరపాటున ఎక్కడైనా అంటే కింద పడిపోయినా లేదా నలిగిపోయినా మర్చిపోయినా కూడా వెంటనే పేరెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు అందించే అవకాశం ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ హాల్లోకి ఒక్కటి తీసుకెళ్తే సరిపోతుంది. అది కూడా సేమ్ నీట్ అప్లికేషన్ లో ఏ ఫోటో పెట్టారో అదే ఉండాలి యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, నెక్స్ట్ వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్, ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డ్. అంటే
మనకి వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ చాలా ఉన్నాయండి. అయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డు మాత్రమే తెచ్చుకోండి అని చెప్తున్నారు. అందరి దగ్గర ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, కాబట్టి ఒరిజినల్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అంతేకాని జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు. తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మర్చిపోకుండా తీసుకుని వెళ్ళాలి. ఇది లేకపోయినా ఎగ్జామ్ హాల్ గేట్ లోకి అలో చేయరు. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూబిడి సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్. అంటే ఎవరైతే ఫిజికల్లీ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ని ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్ కి, అక్కడ చూపించాలి మీరు. ఓకే, ఇక్కడ నేను ఒక ఒరిజినల్ శాంపుల్ కూడా పెట్టాను. అంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నటువంటి డిజబిలిటీ సర్టిఫికెట్, ఇలాగే టిఎస్ వాళ్ళు టిఎస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్ దగ్గర ఆల్రెడీ ఉంటే అది తీసుకొని వెళ్ళండి. అంతేకాదండి, ఒకవేళ ఎవరైనా పీడబ్ల్యూడి స్టూడెంట్స్ స్క్రైబ్ కావాలి అని మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే స్క్రైబ్ ఆప్షన్ పెట్టుంటే ఎస్ అని, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. అంటే నీళ్ల బాటిల్ కూడా మనం ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్ళాలి. అంటే ఎవరి బాటిల్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అయితే ఆ బాటిల్ మీద స్టిక్కర్స్ కానీ, ర్యాపర్స్ కానీ, లేదా మార్కింగ్స్ కానీ, పేర్లు కానీ ఏది ఉండకూడదండి. నీళ్లు కనిపిస్తూ ఉండాలి. అంటే పెయింట్ కూడా ఉండకూడదు పైన. కాబట్టి ట్రాన్స్పరెంట్ అంటే మనకి వాటర్ కనిపించేటువంటి వాటర్ బాటిల్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ నేను శాంపుల్ పెట్టాను మీకు. ఇలా వాటర్ క్లియర్ గా కనిపించేటువంటి వాటర్ బాటిల్ మాత్రమే తీసుకుని వెళ్ళండి. ప్రతి ఒక్కరూ తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే సమ్మర్ కదండి, జాగ్రత్త. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా మరలా ఒకసారి ఇక్కడ కన్సాలిడేట్ చేసి లిస్ట్ అవుట్ చేశాను. ఫస్ట్ది తెలుసు కదా, అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళాలి. అడ్మిట్ కార్డు మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అంటించాలి, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇంకొకటి ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, మనం ఏ ఫోటో అంటించినా తీసుకొని వెళ్ళినా అవన్నీ కూడా అప్లికేషన్ అప్పుడు ఏదైతే యూజ్ చేసామో అవే ప్రింట్స్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్. అంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూబిడి సర్టిఫికెట్. అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటిస్తాం కదండి, నా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా ఉంది కదా, అది అక్కడ ఇన్విజిలేటర్ కి మీరు ఇచ్చేయాలి. తప్పనిసరిగా వాళ్ళకి మీరు ఈ అడ్మిట్ కార్డ్ ని సబ్మిట్ చేసి రండి. అది ఇవ్వకపోతే మీ క్వశ్చన్ పేపర్ వ్యాలిడ్ అవ్వదు. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బ్రీఫ్ గా చెప్పాను, ఎందుకంటే ఇవి ఉంటే చాలండి. మీరు ముందుగానే అన్ని ఒక సెట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, 4 days మాత్రమే ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న క్లూ ఇస్తానండి. దయచేసి ఈ అడ్మిట్ కార్డు విషయంలోనే చాలా మంది కూడా ఏంటంటే బయలుదేరే ముందు దేవుని ఫోటోల కింద పెట్టడము, లేదా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి మర్చిపోయి రావటము, ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. దయచేసి ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు ఇలాంటివి ఏది చెయ్యొద్దండి. జస్ట్ మనసులో ప్రార్థించుకోండి. అడ్మిట్ కార్డ్ని ఒకసారి మరలా మనం పెట్టుకున్నామా లేదనేది చెక్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. వాటర్ బాటిల్ అయితే కొంచెం వాటర్ పోస్తారేమో కానీ మిగతావి ఏది లేకపోయినా సరే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే అవకాశమే మీకు లేదు, గుర్తుంచుకోండి. ఓకే, సో మీకు నా వీడియోస్ యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కమెంట్ బాక్స్ లో, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. దయచేసి ఈ నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి, అలాగే సియూఈటీ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏ హెల్ప్ కావాలి అన్నా, పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా తప్పనిసరిగా ఈ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు అన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.